అంధకారంలో జీవిస్తున్నాడు. అలాంటి మానవుణ్ణి రక్షించడానికి వారి పాపముల నుండి ఆయనే విడిపించిన కనుక ఆయనకు యేసు అని నామకార్థం పెట్టబడుతూ వచ్చింది. యేసు అనగా రక్షకుడు. ఆయన మాత్రమే పాపముల నుండి విడిపించేవాడు, రక్షించేవాడు. మనకి మరణమే ఉంది, శారీరక మరణమే ఉందని అందరికీ తెలుసు. నేను చనిపోతాను, మీరు చనిపోతాం, అందరూ చనిపోతారు. కానీ ఆత్మ ఒకటి ఉంది మనలో ఉంది ప్రాణము. ఆ ప్రాణము ఎటు వెళుతుంది అనేది గ్రహించాలి. ఆ ప్రాణం ఎక్కడికి వెళ్తుందని గ్రహించాలి. మనం మరణిస్తే మన ప్రాణము మరి పరలోకానికి చేరుతుందా, నరకానికి పోతుందని గ్రహించాలి. అలా గ్రహించిన వారు యేసునందు విశ్వాసం ఇస్తారు. నేను కూడా ఒకప్పుడు నేను భయంకరమైన పాపములు తినుసు తాగుసు మరి ఎన్నో ఘోరమైన పాపములు చేస్తూ జీవించిన వాడిని, నా ఇష్టానుసారంగా జీవించిన వాడిని. ఆయన ఒకప్పుడు మరి దేవుడు నన్ను మరి రక్షించినాడు, ఆ పాపం నుండి విడిపించినాడు. ఇప్పుడు నేను మరణిస్తే ఆ పరలోకానికి నేను చేరతాను అనే నమ్మకం నాకు ఉంది. మీరు కూడా మీరు చనిపోతే పరలోకాన్ని చేరతారని నమ్మకం మీకుందా? మీరు గ్రహించండి, ఒకసారి ఆలోచించండి. ఈ మాటలు చెప్తున్నది ఎందుకంటే ఇప్పుడు ఈ లోకంలో జరుగుతున్నవన్నీ కూడా ఎన్నో ఘోరమైనవి. ఎప్పుడు మన ప్రాణం పోద్దో తెలియదు. మనం ఉంటాము, భూమి మీద ఉంటామో ఉండలేమో కూడా తెలియదు. ఈ రోజు మనదే కానీ రేపు ఎవరిదో తెలియదు. అందుకనే ప్రాణం ఉన్నప్పుడే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు, మిమ్మల్ని నిత్య జీవానికి వారసులుగా చేస్తాడు. నిత్య జీవం పొందుకోవాలంటే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచము. అప్పుడు నీవు నీ ఇంటి వారిని గొప్ప ఆత్మరక్షణ పొందుకునే వారు ఉంటారు. అందుకనే ప్రయాసపడి పాపభారం మోస్తున్న సమస్త జనులారా నా యుద్ధకు రండని యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తున్నారు. పాపభారం మోస్తున్న సమస్త జనులారా, ఒక్క జనం గురించి కదా ఆయన చెప్పేది. లోకంలో ఉన్న వాళ్ళు అందరి గురించి, అందరి ప్రజల గురించి నా యుద్ధకు రండి, నీకు విశ్రాంతి, నెమ్మది, సమాధానం ఇస్తామని యేసుక్రీస్తు ప్రభువు చదివిస్తున్నాడు. నీకు సమాధానం దొరకాలంటే, నెమ్మది దొరకాలంటే, నువ్వు ఆరోగ్యంగా జీవించి మరి నిత్య జీవం పొందుకోవాలంటే యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచాలి. మేము కూడా ఆయన ఎన్ని విశ్వాసం ఉంచినాము. ఇప్పుడు మరణిస్తే నేను కూడా ఒక దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోగలనని నమ్మకం ఉంది. మీరు కూడా అలాగే నమ్మినట్టయితే, యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచినట్టయితే మీరు కూడా ఆ రాజ్యాన్ని పొందుకునేవారుగా, ఆయనతో పరలోకంలో జీవించేవారుగా ఉంటారు. యేసునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవు నీ కుటుంబం గొప్ప ఆత్మరక్షణ పొందుకునేవారుగా ఉంటారు. మీ కొరకు ప్రార్థన చేసి ముందుకు వెళ్తాం. భాగాన్ని బట్టి నైనా చెప్పబడుతూ వచ్చిన మాటలు నైనా నీరు కట్టి ఫలింపజేయమని వేడుచున్నాను. ముందుకు వెళ్తున్న విషయమందునైనా నీవే సహాయం దయచేసి ముందు నడిపిస్తూ వస్తారని నమ్మచ్చు. త్వరలో తిరిగి రానున్న నా ప్రభువును ప్రియరక్షకుడు యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుచున్నాం తండ్రి. హల్లెలూయా.